అందరికి నమస్తే. ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే రైతుల్లో ఒక ఆందోళనను పోగొట్టలేరు. చాలామంది అసలు వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటా అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఫస్ట్ నుంచి మాటల విషయంలో మాటలు ఒకటి ఉన్నాయి, చేతులు ఒకటి ఉన్నాయి. రుణమాఫీ విషయంలో ఇంకా వేరే విషయం సబ్జెక్ట్ వేరే తర్వాత మాట్లాడతాను నేను. ఇప్పుడు గైడ్లైన్స్ ఇచ్చింది ఇదే ప్రభుత్వం కదా. గైడ్లైన్స్ ఇచ్చింది ఈ క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఇదే వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ఇదే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు రకరకాల జూపల్లి కృష్ణారావు గారు ఇదే క్యాబినెట్ కదా, రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే జరిగింది కదా క్యాబినెట్లో డిస్కస్ చేసినప్పుడు ఒక గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. ఇగో ఈ గైడ్లైన్స్ పట్టుకొని ఈ గైడ్లైన్స్ ప్రకారం రుణమాఫీ చేయబోతున్నామని చెప్పిండ్రు. తర్వాత కొద్దిగా రైతుల నుంచో లేకపోతే నాలాంటి జర్నలిస్టులు ఎవరో ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ప్రతిపక్షాలు అట్లెట్లా చేస్తారు మీరు, అట్లెట్లా దీనికి రూల్ పెడతారు, రేషన్ కార్డు రూల్ పెడతారు, రేషన్ కార్డు ఇవ్వకుండా అనే వరకు బయటకు వచ్చి రేషన్ కార్డు అనేది రూలే కాదు, రేషన్ కార్డు జస్ట్ కుటుంబాన్ని గుర్తించడానికేనే అన్నారు. మళ్ళీ అది గైడ్లైన్స్లో పెట్టాలి కదా. మీరు గైడ్లైన్స్లో పెట్టింది ఒరిజినలా, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది ఒరిజినలా? బంగారం కుదబెడితే పేపర్లతో సహా పట్టా పాస్బుక్లు ఉండి ఆ బంగారం కుదబెట్టి గోల్డ్ లోన్ కనుక తీసుకుంటే అది కూడా మాఫీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు బయటకు వచ్చినాక. అది గైడ్లైన్లో లేదు కదా. గైడ్లైన్స్ ఇచ్చింది వేస్ట్. ఆ గైడ్లైన్ వృధానా? వీళ్ళు బయట చెప్పింది వృధానా? ఎందుకంటే నాకు గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ విత్ బుక్స్ పెట్టి పాస్బుక్స్ పెట్టి బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి కాలేదు. వాళ్ళు ₹1,00,000 లోపే ఉన్నారు. వాళ్ళకి 30,000 40,000 ఉంది, కాలేదు అది. ప్లస్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి కాలేదు. ఆల్మోస్ట్ 99.9% కాలేదు. ఈ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి, మహిళల తర్వాత పురుషునికి, పురుషుని తర్వాత ఇంకో పురుషునికి అన్నారా, అది కూడా ఫాలో కాలేదు. కుటుంబంలో మహిళకే కాలేదు, మహిళ తర్వాత ఎవరికి అవుతుంది? ఇంకా 1,00,000 లోపు మొత్తం మాఫీ చేసినామని చెప్పారు కదా. 11.5 లక్షల మంది రైతులు మొత్తానికి చేసినామన్నారు కదా. ఇప్పుడు రానోళ్ళు చాలామంది ఉన్నారు, 70% రైతులు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మెసేజ్ వాట్సాప్లో తిరుగుతుంది, అది అఫీషియలో అన్అఫీషియలో, అసలు ఈ ప్రభుత్వంలో ఏది ప్రభుత్వం ఇస్తున్న లీకో ఏది అఫీషియలో ఏది తెలియదు. ఒక మెసేజ్ తిరుగుతుంది, ఆ మెసేజ్ ఒరిజినలా ఫేక్ అనేది కూడా గవర్నమెంటే చెప్పాలి. ఆ మెసేజ్ ఏంటంటే 1,00,000 లోపు రుణాలు ఉన్న వారి పేర్లు గల్లంతు. ఖమ్మం DCCB పరిధిలో 1,00,000 లోపు రుణం ఉన్న వాళ్ళు ఎంతమంది? 1,43,327 మంది రైతులు. కానీ రుణమాఫీ అయ్యింది 37,625 మంది మాత్రమే. అంటే ఎంత పర్సెంటేజ్ అయినట్టు? ఈ మెసేజ్ ఒరిజినల్ అయితే 1,43,327 మంది రైతులు ఉంటే, వాళ్ళకు లోన్ ఉంటే 37,000 అయిందంటే పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ అయినట్టు? పావు సగం, 25% అయినట్టు. నాగర్ కర్నూలు కలవకుర్తి సహకార బ్యాంకుల్లో 1,407 మందికి రైతులకు 1,00,000 లోపు రుణాలు తీసుకోగా వీరిలో ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదంట. చూసుకోండి మరి అదేమైందో. నాగర్ కర్నూలు కారేపల్లి సహకార బ్యాంకుల్లో 3,790 మంది 1,00,000 లోపు రుణం తీసుకోగా వీరిలో కేవలం 668 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. 3,790లో 668 మందికి అయిందట. మహబూబ్నగర్ బాదేపల్లి సహకార బ్యాంకు పరిధిలో, బాదేపల్లి అంటే జడ్చర్ల దగ్గర 756 మందికి 1,00,000 లోపు రుణం ఉంటే కేవలం 388 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,76,683 మంది 1,00,000 లోపు రుణాలు ఉండగా అందులో సగం మందికి రుణమాఫీ అయ్యింది. ఖమ్మం నెలకొండపల్లి మండలం బోదులబండ సహకార బ్యాంకులో 1,00,000 లోపు 865 మంది రుణం తీసుకోగా కేవలం 352 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. మెదక్ DCCB పాపన్నపేట బ్రాంచ్ పరిధిలో 1,685 మంది 1,00,000 లోపు రుణాలు తీసుకోగా వాళ్ళలో 845 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి ఎక్కడ జరిగింది? అది ఈ మెసేజ్ సర్క్యులేషన్లో ఉంది. ఇది అఫీషియలో అన్అఫీషియలో ఎవరు తయారు చేస్తున్నారో ఎవరు ఇస్తారో కూడా తెలియదు. ప్రభుత్వం అయితే అఫీషియల్గా సమాచారం ఇవ్వలేదు. ప్రభుత్వమే ఇట్లాంటి మెసేజ్లు కూడా తయారు చేసి పంపిస్తారు. చూసుకోండి ఆయన, అదేందో అర్థం కాదు. చాలా ఇది ప్రభుత్వం ఇచ్చిందా అని అనుమానం ఉంటుంది, బట్ చూస్తే ఉంటుంది. ఇది ఫేకో ఒరిజినల్లో ప్రభుత్వమే ఆన్సర్ చేయాలి. బట్ ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇది ఫేక్ కావచ్చు, రియల్ ఏమైనా కావచ్చు కాక, కానీ వాస్తవానికి చాలా 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 దగ్గరగా ఉంది. చాలామంది కాలేదు. 1,00,000 లోపు లోన్ తీసుకున్న వాళ్ళు. అంతకుముందు ఈ సేమ్ ఇదే ఈ రైతు బంధు మనకు గుర్తుంది కదా, లేకపోతే ఈ రుణమాఫీ కూడా కొత్తగా ఏంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 2 సార్లు అయింది. అంతకుముందు గవర్నమెంట్లో 2 సార్లు అయింది, ఇది 3సారి. ఆ లోన్ మాఫీ అయినప్పుడు కానీ లేకపోతే రైతు బంధు డిపాజిట్ అయినప్పుడు కానీ ఆఫీస్ నుంచి వచ్చేది ఒక మెసేజ్, ఈరోజు ఇంతమందికి రైతు బంధు ఇంత అమౌంట్ ఇన్ని అకౌంట్లో పడింది. సాయంత్రం ఒక మెసేజ్ వచ్చేది, అఫీషియల్ మెసేజ్. ఇంతమంది రైతులకు ఏజ్లో కాదు, ఇంతమంది రైతులకు ఇన్ని ఎకరాలకు 3 ఎకరాలు ఉన్న రైతులకు ఈరోజు ఇంతమంది రైతులకు ఈరోజు అమౌంట్ పడింది. ఒకవేళ రుణమాఫీ అయితే
ఇంతమందికి 1,00,000 లోపు ఉన్న ఇంతమందిలో ఇంతమందికి ఈరోజు డిపాజిట్ అయింది, మిగతాది రేపు. ఇట్లాంటి అఫీషియల్ మెసేజ్లు వచ్చేది. దొంగ తిరుగుడు, దొంగ వ్యవహారాలు లేవు. ఇంతమందికి రుణమాఫీ అయ్యింది, 1,00,000 లోపు ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమందికి ఈరోజు చేస్తున్నాం, 99,000 వరకు ఈరోజు చేస్తున్నాం. ఏందో ఇది చెప్పడం ఒకటి ఉంది, చెయ్యడం ఒకటి ఉంది. అంతా చిరంజీవి సినిమా లాగా ఉంది. ఇది ఫుల్గా ప్రమోషన్ ఉంటుంది, వ్యవహారం వేరే ఉంటుంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఈ మెసేజ్ మాత్రం చాలా దగ్గరగా ఉంది. ఇది అఫీషియల్ కావచ్చు అని ఏమైనా కావచ్చు కాక, కానీ చాలా దగ్గర ఉంది. చాలామంది కేసీఆర్ గవర్నమెంట్లో ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకు ఫోన్ చేశారు మహబూబ్నగర్ జిల్లా నుంచి, కొల్లాపూర్ దగ్గర నుంచి, జూపల్లి కృష్ణారావు గారి కాన్సి ₹1,00,000 లోను కేసీఆర్ గవర్నమెంట్లో మాఫీ అయిందంట. వాళ్ళకి 35,000 ఇంట్రెస్ట్ ఉండదంట. దాన్ని రెన్యువల్ చేస్తున్నారంట. వైట్ రేషన్ కార్డు ఉంది, ఆ 35,000 కాలేదంట, వాళ్ళ పేరే లేదంట లిస్టులో. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఒకసారి కనుక ప్రభుత్వం ఒక కాల్ సెంటర్ పెట్టుకోండి, బెటర్. ఒక నెంబర్ ఇవ్వండి, ఎవరెవరికి రుణమాఫీ కాలేదో వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడానికనో, లేదా వాళ్ళ సమాచారం సేకరించి వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్పడానికనో ప్రభుత్వం ఒక ల్యాండ్ ఫోన్ నెంబర్ పెడితే బాగుంటుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా తెలుస్తుంది అసలు ఏమైంది ఏం కథ అని. లేకపోతే మీరు చేసినామని అల్లి పూజకి చెప్తే కానూళ్ళ పరిస్థితి ఉంది. 1,00,000 లోపు మేము అయిపోయిందని చెప్తున్నారు. 1,00,000 లోపు కానూళ్ళ పరిస్థితి 70% ఉన్నారు రైతులు. నాకు తెలిసిన ఈ లెక్కలను చూస్తుంటే 25 నుంచి 30% మాత్రమే లోన్ మాఫీ అయింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి కాదా? తదుపరి అవుతుందా? అసలు మీరు ఇంతమందికి కేవలం 11.5 లక్షల మంది ఎందుకు వచ్చిండ్రు, మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు అనేది తెలవాలి లెక్క. ఇప్పుడు 1,00,000 లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది అనే లెక్క కూడా మీరు క్లారిటీగా చెప్పలేదు. కాబట్టి ఈ మెసేజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్లస్ ఇది గ్రౌండ్లో మాత్రం రైతులు తీవ్రమైన అసంతృప్తి. మాకు రాలేదంటే మాకు రాలే అంటున్నారు వాళ్ళు. మాకు రాలేదంటే మాకు రాలేదు. మా ఊర్లో 100 మంది ఉంటే 30 మందికి వచ్చింది, మా ఊర్లో 200 మంది ఉంటే 100 మందికి వచ్చింది. ఇట్లా చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.